తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల జాయినింగ్స్ అయితే ఊపందుకున్నట్టుగా కనబడతా ఉన్నాయి. ఒకరినక ఒకరుగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. సార్, అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 64+1 మీకు 65 స్పష్టమైనటువంటి మెజారిటీ ఉండగా ఇంకా వేరే పార్టీ ఎమ్మెల్యేలు మీకు ఏం అవసరం వచ్చింది? అసలు 2023 నవంబర్-డిసెంబర్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణలో ప్రజాస్వామిక ప్రజాపాలన సాగాలని రేవంత్ రెడ్డి గారిని వారి ఎమ్మెల్యేలని ఆశీర్వదించి 65 మందిని అసెంబ్లీకి పంపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒక కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఒక పాలమూరు బిడ్డను ఒక పేదింటి బిడ్డ ముఖ్యమంత్రి అయితే జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారిని మేము త్వరలోనే దించేస్తామనే ఒక కుట్రను చేసే కార్యక్రమాలు సాగించారు. అదేవిధంగా ప్రజలు అదేవిధంగా టీఆర్ఎస్ గత పాలనలో నిరంకుశ పాలన నియంత్రిత పాలనకు బలై చాలామంది ఎమ్మెల్యేలు వారు మనసులో చెప్పలేని ఆవేదనతోని ఉన్న సమయంలో ప్రజాపాలనను ఆశీర్వదించిన ప్రజలకు సంఘీభావంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కానీ మండలి ఎమ్మెల్సీలు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి పార్టీ మేము రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత సిద్ధాంతాలకు కాకపోయినా పార్టీ వారు ఆదరించవలసినప్పుడు ఎవరిని మనం కాదనలేము కాబట్టి తీసుకుంటున్నాం. కానీ గతంలో కేసీఆర్ గారు అంగట్లో సంతలో కొన్నట్టయితే మేము కొనట్లేదు. వారు అభివృద్ధిని తోడ్పాటుగా నిలబడడం కోసమే వారు వస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. నిరుద్యోగులకు సంబంధించి చాలా వ్యతిరేకత కనబడతా ఉంది. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని, గ్రూప్స్కి సంబంధించినటువంటి డేట్స్ను పెంచాలని, అలాగే పోస్టులను పెంచాలనేటువంటి ఒక ఉద్యమం అయితే ఊపందుకుంది. ఆ తాకిడి మీ దానికి కూడా వచ్చింది అనుకుంటా ఉన్నాం. మీ నియోజకవర్గం నుంచి విద్యార్థులు కూడా మీకు నిరుద్యోగులు మెసేజ్లు ఫోన్ చేయడం జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నాం. అసలు ఏంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో పోస్ట్పోన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి ప్రభుత్వానికి? నిజమైన నిరుద్యోగ విద్యార్థులందరూ అశోక్ నగర్లో ఉస్మానియా క్యాంపస్లో లైబ్రరీలో ఉన్నారు. దొంగ విద్యార్థులు టీఆర్ఎస్ దొంగ నాయకులు ఈ దొంగ జపాలు దొంగ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇది గత 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేపట్టలేని నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలో ఇంతమందికి ఇస్తే మా పార్టీ ఉనికి పోతుందనే కుట్రతోని అక్కడక్కడ అడపదడప ఒకరిద్దరు ఏదో ఉడత ఊపులు ఊపుతారు. కానీ ఆ ఉడత ఊపులకు మేము భయపడేది లేదు. వాస్తవంగా ఉపాధి లేక గత 10 సంవత్సరాల్లో ఆర్థిక భారాలు మోయలేక ఎంతోమంది విద్యార్థులు మళ్ళీ ఆత్మహత్యల వైపు మళ్ళిన సంగతి సునీల్ నాయక్ గారి అదేవిధంగా మన ప్రవళిక కానీ చూసినాం. అలాంటి సంఘటన మళ్ళీ రావద్దు. అదేవిధంగా యువతను మనం ఆదుకుంటామని చెప్పి మాట ఇచ్చినామనే ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కాబట్టి నిరుద్యోగ యువత ప్రశాంతంగా నియామకాల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఉద్యోగాలు ఊడిన టీఆర్ఎస్ నాయకులు మాత్రమే ఈ ఉద్యమాలు చేస్తున్నారు. దాన్ని పెద్దగా పట్టించుకోకండి. రైతు బంధు అలాగే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఆగస్టు 15 అనేది ఒక డెడ్ లైన్లో పెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక రైతు బంధు విషయంలో కూడా చాలా భర్జనలు అయితే పడబోతా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి 24వ తారీఖు అసెంబ్లీ సెషన్స్ కూడా ప్రారంభంగా ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి ప్రధానమైనటువంటి ఎదురుదాడి రైతు బంధు విషయంలో ఉండబోతా ఉంది. ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? ముఖ్యంగా కుండలో బువ్వ ఉంటే కదా గంటలో వచ్చేది. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు తీసుకుపోయింది గత ప్రభుత్వం. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా మేము సరైన గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి నిధులు దుర్వినియోగం కాకుండా ఒక క్రమ పద్ధతిలో మేము ప్రజాభిప్రాయాలు సేకరించే పనిలో ఉన్నాం. ఈ నెలాఖరులో అసెంబ్లీ కూడా నిర్వహించబోతున్నాం. తప్పకుండా వారి ప్రజాభిప్రాయాల మేరకు ప్రజాభిష్టం మేరకే తప్పకుండా రైతు భరోసా పథకం ఉంటుంది. ఆగస్టులో ఇస్తామని చెప్పిన ప్రకారంగా తప్పకుండా రుణమాఫీ కూడా చేయబోతున్నాం. కానీ గత ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పథకాలు ఇచ్చినట్టు మేము చేయం. తప్పకుండా ప్రజల సంక్షేమం రైతాంగ సంక్షేమం రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా తెలుసు కాబట్టి తప్పకుండా వారి ఆశయాల్ని మేము నెరవేరుస్తాం. రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా వరకు ఒక తర్జన కనబడతా ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేటువంటి నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వీళ్ళు దాదాపు 6-7 ఏళ్లుగా రేషన్ కార్డుల విషయంలో ఇప్పటివరకు అడుగైతే ముందుకు పడలేదు. రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతా ఉన్నారు? గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి ఇప్పటిదాకా. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త పెన్షన్ కూడా వీటిని చేపట్టలేదు. ఉన్న పెన్షన్లను పీకేసిరు తప్ప, ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలను పీకేసిరు తప్ప. కాబట్టి మా ప్రభుత్వం
నిజమైన లబ్ధిదారులని గుర్తించి మరి కొత్త కార్డులు ఇవ్వాల్సిన ఒక అవసరం ఉంది. రాష్ట్రంలో చాలామంది కార్డులు లేని వారు ఉన్నారు. అదేవిధంగా గతంలో చాలామంది మరి ఆర్థికంగా ఉన్నవారు కూడా తెల్ల రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తప్పకుండా దాని మీద సమీక్ష జరగాలి. నిజమైన లబ్ధిదారులకు లబ్ధి పొందాలనేదే మా సంకల్పం. ఇది రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా నిరుద్యోగులు ఉద్యోగాలు అయితే కోరుకుంటున్నారనే మాట చెప్తున్నాయి. ఇక చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే అనేటువంటి మాట కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.